First, I would like to thanks for inviting me here. And Rohan, Rohan is a fantastic actor, as మీ అందరికీ తెలుసు. వాడిని సెలెక్ట్ చేసుకోనికి కూడా మేజర్ రీజన్ వాడి హెయిర్ స్టైల్ నాది వాడిది సేమ్ ఉంటుందని తీసుకున్నా. తర్వాత నాకు కొన్ని ఊసిపోతున్నాయి, ఆడ అట్లనే ఉన్నాయి. తర్వాత వి నాకు ఆనంద్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. దట్ వాస్ ద రీజన్. యాక్చువల్లీ మీకు దెర్ ఈస్ అ క్వైట్ అ లాట్ ఆఫ్ రిసెంబ్లెన్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. బోత్ ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో నాకు ధీరజ్ చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అవును కదా అని అనిపించింది. దెన్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బేసికలీ, అండ్ ఫర్ హిమ్ ఎనీ టైమ్ ఫర్ షూర్. అండ్ సమ్మర్ హాలిడేస్ అనగానే నాకు ఫస్ట్ షార్ట్స్ గుర్తొస్తాయి బేసికల్గా. నేను సమ్మర్ హాలిడేస్ మొత్తం ఏ షార్ట్స్ అండి? అది కాదు. షార్ట్స్ అంటే నిక్కర్, షార్ట్స్ అంటే నిక్కర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆల్రెడీ సో అది అవి గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మొత్తం మేము అవి వేసుకొని తిరుగుతుండే. నాకు కూడా బేసికల్గా రెగ్యులర్గా నేను స్టార్టింగ్లో కొంచెం ప్యాంట్లు వేసుకుంటున్నా అని మోస్ట్లీ ఐ విల్ బీ ఆన్ షార్ట్స్. ఇక్కడ కూడా అట్లనే వచ్చేద్దాం అనుకున్నా సమ్మర్ హాలిడేస్ అన్నందుకు, కానీ వాడికన్నా ఎంగా అనిపిస్తానేమో అని వేసుకురాలా యాక్చువల్గా. బట్ యా దెర్ ఇస్ దాంట్లో ఒక సాంగ్లో ఒక చిన్నది ఇట్లా డాట్ దట్ వాజ్ అ వెరీ నాస్టాలజిక్. యా అప్పుడు చిన్న ఉన్నప్పుడు మీరు కూడా చేశారు అది? నేను కూడా చేసిన. సో వన్స్ ఐ గెస్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ నో ఇట్ వాస్ నాస్టాలజిక్ టు సీ దట్ సాంగ్. ఫెంటాస్టిక్. అండ్ నాకు కరెక్ట్గా అన్ని ఎగ్జాక్ట్గా గుర్తుకుండదు, ఎక్కువసేపు గుర్తుండదు చాలా మట్టుకు, బట్ లిరిక్స్ అయితే చాలా మస్తున్నాయి. దాంట్లో దేవుడు కూడా అడిగితే బాల్యమే కావాలంటాడు అనేది. అండ్ దెర్ ఈస్ కపుల్ ఆఫ్ లిరిక్స్ దట్ నాకు అర్థం కాలేదు, అంటే మర్చిపోతాను, నాకు అర్థమైంది, గుర్తుపెట్టుకుందామని ట్రై చేసినా కొద్దిసేపటి పోయింది. బట్ కిటు ఈజ్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ ఆర్ట్స్ లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా తెలుగు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆయన రాసిన తెలుగు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా కానీ అవుతలేదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు వీఆర్ ఇన్ సింజితేరా. Yeah, Sinjit is a good friend, and Sinjit is amazing music director, as everybody know. Fantastic music director. He will, I think, whatever the work that comes from him will definitely make a sound. Very fresh untadi, very very fresh music that he'll give, and I would like to wish good luck to the director. Director has chosen a very good script. Basically, adi telustundi he would be a very emotional guy maybe. That he has chosen something very nice. So I don't have those memories of going మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి అదంతా నాకు పెద్ద మెమరీస్ ఏం లేవు. అవన్నీ నేను దీంట్లో ఫుల్ఫిల్ చేసుకుంటా ఈ సినిమా చూసి. ద టీజరే నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూ హ్యావ్ ఎ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫేజ్ ఆఫ్ టైంలో ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవడమే దట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. యూ కుడ్ హ్యావ్ చూజన్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ లవ్ to see that on screen. And Anurag Kulkarni is one of my favorite singer, and thanks for for all the albums. మీరు మీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది నా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నైస్ టు మీట్ ఎస్కెన్ గారు అండ్ అగైన్ ఆనంద్. ఇప్పుడు ఇద్దరం కలిసి బయటకు పోతాం. మీ ఎపిక్ యాక్టర్, epic actor, and all the team, thank you so much. And thank you Dheeraj for inviting me. I am looking forward for all kind of films. You have been versatile in terms of selecting films, which is amazing. Me films నేను చూసినప్పుడు I think there is another music director, producer that I looked up to as Rahul Yadav Nakka. Was a different film he has, and again you have a very different thing. I think slowly I think people will realize that wherever your name there, okay, it would be different. I am looking after you and Rahul Yadav Nakka. You both have a very different taste. Thank you so much.
థ్యాంక్ యూ ఆదిత్య గారు. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మీకు కూడా. అండ్ ఇందాకే ధీరజ్ గారు చెప్పారనమాట. అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కంటిన్యూయేషన్ ఈ ఎపిక్ అని చెప్పి, రోహన్ రాయ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారు చేస్తున్నారని. అబౌట్ దట్ అంటే అంత విట్టిగా, లేకపోతే ఇంత పేరెంట్స్కి బ్రదర్కి మొత్తం అంతా ధమ్కిస్తుంటాడు కదా అంటే. బట్ అఫ్ కోర్స్ చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటారు, పెద్ద అయినాక సైలెంట్ అయిపోతారు. మారాల్సి వస్తుంది 100%. అంటే చిన్న ఉన్న క్యారెక్టర్ ఎప్పుడైనా పెద్ద అయినాక ఐ వాజ్ అబ్సల్యూట్ ఎక్స్ట్రోవర్ట్ వెన్ ఐ వాజ్ అ కిడ్. పెరిగే కొద్దికి ఇంట్రోవర్ట్ అయిపోతాం అట్లా తెలియకుండా. సో అంబివర్ట్ కూడా అవుతాం. అంటే కొన్నిసార్లు డిమాండ్ బట్ చిన్న ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ ఉన్నాడు, ఎప్పుడు పెద్ద అయినాక ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు మోస్ట్ ఆఫ్ టైం. మీరు వచ్చినప్పుడు ఏంటి? నేను ఎక్స్ట్రోవర్ట్ ఉండే, ఇప్పుడు ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్ కూడా కాదు, ఇట్ డిపెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన ట్రూ స్టోరీ టెల్లర్ ఉన్నందుకు. అండ్ ఇప్పుడు మా బేబీ ప్రొడ్యూసర్